2008 ఐపీఎల్ ఆరంభ సీజన్ అండర్ 19 వరల్డ్ కప్ లో అదరగొట్టిన ఓ కుర్రాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. టీం అంతా సీనియర్లు, మేటి ఆటగాళ్లు. అనామకుడిగా టీంలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు అతి తక్కువ కాలంలోనే స్టార్ ఆటగాడిగా ఎదిగాడు. కెప్టెన్ కూడా అయ్యాడు. ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి ఎదిగాడు. అతనెవరో కాదు, విరాట్ కోహ్లీ. ఈ స్టార్ బ్యాటర్ ఆర్సీబీతో చేరి నేటితో సరిగ్గా 16 ఏండ్లు. ఐపీఎల్ లాంటి క్యాష్ లీగ్ లో ఒక ప్లేయర్ 16 ఏండ్లుగా ఒకే జట్టుకు ఆడడం చూసుంటారు. 2008 నుంచి సిఎస్కే తరపున ఆడిన ధోని కూడా 2 సీజన్స్ లో పూణే టీంలో భాగమయ్యాడు. కానీ కోహ్లీ మాత్రం తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీని వీడలేదు. 9 సీజన్స్ లో కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపాడు. టీంను విజేతగా నిలపలేకపోయినా మేనేజ్మెంట్ కూడా అతన్ని వదులుకోలేదు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆరంభ సీజన్ నుంచి ఒకే జట్టుకు ఆడిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. క్యాష్ కాదు, క్యారెక్టర్ ముఖ్యమని నిరూపించాడు. ప్రతి సీజన్ లో ఫ్యాన్సే ఆర్సీబీకి బలమయ్యారు. 16 ఏళ్లలో టీం ఒక్క కప్పు గెలవకపోయినా తమ అభిమానాన్ని చూపిస్తూనే వస్తున్నారు. ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాదు, లాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని నిరూపిస్తున్నారు. అందుకే ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీగా ఆర్సీబీ నిలిపారు. ఈ సాల్ కప్ నమ్దే అంటూ ప్రతిసారి తర్వాతి సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. డబ్బు కోసం క్రికెటర్లు, ఫ్రాంచైజీలు మారుతుంటారు. ఏడాదికో జట్టులో కనిపిస్తుంటారు. కానీ కోహ్లీ మాత్రం తనపై నమ్మకం ఉంచిన ఆర్సీబీనే అంటిపెట్టుకున్నాడు. ఆర్సీబీ నుంచి తప్పుకోవాల్సి వస్తే ఐపీఎల్ కు రాజీనామా చేస్తానని ఒక సందర్భంలో కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ ప్రయాణం ఆర్సీబీతో కొనసాగనుంది. ఈ క్రమంలో తమ ఫ్రాంచైజీ పట్ల కోహ్లీ ఎంత నమ్మకంగా ఉన్నాడో వివరిస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఓ స్పెషల్ వీడియో రూపొందించింది. విరాట్ జట్టులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అత్యుత్తమ క్షణాల్ని ఆ వీడియోలో పొందుపరిచింది. బ్యాక్గ్రౌండ్ లో కేజీఎఫ్ మ్యూజిక్, సినిమా రేంజ్ లో అదిరిపోయే కొటేషన్స్ తో ఉన్న ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న కోహ్లీ ఐపీఎల్ 17వ సీజన్ కు అందుబాటులోకి వస్తాడా రాడా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే కొడుకు పుట్టడంతో ఇన్నాళ్లకు క్రికెట్ కు గ్యాప్ ఇచ్చిన కోహ్లీ తిరిగి గ్రౌండ్ లో అడుగు పెడతాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఐపీఎల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన విరాట్ 17వ సీజన్ కు సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. మరి గత 16 సీజన్లుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ టైటిల్ ను ఆర్సీబీ ఈసారైనా ముద్దాడుతుందో లేదో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.